వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము నాటు గోంగూరతో పప్పు చేసాము. చాలా బాగుంది. ఇది దేంట్లోకైనా ఇట్టే సెట్ అయిపోతుంది. సూపర్గా ఉంటుంది. చపాతీ, అన్నం, జొన్న రొట్టె లాంటి వాటిల్లోకైతే ఇంకా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ కూడా మిస్ కాకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. కానీ టేస్ట్లో అయితే నెంబర్ 1గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఎలా చేసామో ఎలా చేయాలో ఒకసారి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూసి మీరు ట్రై చేయండి. సూపర్ రుచిగా వస్తుంది. రెసిపీని చూసే ముందుగా ఒకసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకునేసి 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగేసి వేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులోనే కారంకి సరిపడా పచ్చిమిర్చిని మధ్యలోకి విరిసి వేసుకోవాలి. మేము తీసుకున్న పచ్చిమిరపకాయలు కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేసాము. ఒకవేళ మీరు తీసుకునే పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి. అలాగే 1 ఉల్లిపాయని ఈ విధంగా కోసేసుకొని 4 పెద్ద సైజు టమాటో తరుగు కూడా వేసి 1 కట్ట నాటు గోంగూరని శుభ్రంగా ఈ విధంగా వలిచి నీళ్ళల్లో కడిగి వేసుకోవాలి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ పసుపు, సరిపడా నీళ్లు వేసి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పుకి నాటు గోంగూర అయితేనే మంచి రుచి వస్తుంది. మేము అందుకే ప్రతి ఒక్కటి కూడా ఇలా కూరకి ఎలాంటివైతే మంచి రుచిని ఇస్తాయో అలాంటివి మాత్రమే తీసుకుంటాము. ప్రతి ఒక్కరూ కూడా ఆ టైప్లో ట్రై చేయండి. మనం ఏ కూర చేసినా ఆ కూర రుచి చాలా బాగుంటుంది. ఏంటంటే అసలు మెయిన్ పాయింట్ అదే అన్నట్టు. మనం తీసుకున్న వాటిని పట్టే కూరకి మంచి రుచి వస్తుంది. 3 విజిల్స్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే ఇలా మెత్తగా ఉడికిపోయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని 1 పప్పు గుత్తి సహాయంతో వీటిని మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెత్తగా గుజ్జులాగా రావాలి. మొత్తం కూడా నలిగిపోతాయి. పచ్చిమిరపకాయలు, టమోటాలు ఏమైనా సరే మెత్తగా నలిగిపోతాయి. పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టైప్లో వచ్చిన తర్వాత ఇందులోనే కొత్తిమీర వేసి కాస్త అలా మెదుపుకుంటే పప్పు వాసన సూపర్ ఉంటుంది. చివరిలో పప్పు ఉడికించుకోగా మిగిలిన నీళ్లు వేసేసి కలుపుకోవాలి. ఇంకా స్టవ్ ఆన్ చేసి మరొక బౌల్ పెట్టుకొని అందులో 2 గంటల నూనె వేసి దాన్ని కాస్త వేడెక్కనిచ్చి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిర్చి మధ్యలోకి విరిసేసుకొని 5-6 వెల్లుల్లి రెబ్బల్ని నలిపి అందులోనే వేసుకునేసి ఉల్లిపాయని కూడా ఇలా పొడవుగా కోసేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదిగో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని చివర్లో 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా మంచి వాసన వచ్చేటువంటిది తీసుకోండి. చాలా మంచి రుచి వస్తుంది. కూరకు కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ కరివేపాకుని కాస్త చిటపటలాడించి ఇందాక మనం ఎనిపి పెట్టుకున్న గోంగూర పప్పు ఇందులో వేసుకుందాం. వేసేసాక మనం ఏం చేద్దామంటే కలుపుతూ దాదాపు 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకునేసి ఉడకనివ్వాలి. కాసేపు పప్పు ఉడికించుకుంటే తాలింపు అంతా కూడా పప్పుకు బాగా పట్టి సూపర్ రుచి వస్తుంది. అందుకోసమే ఇలా ఈ టైప్లో పప్పు చేసుకున్న వారెవ్వరికైనా సూపర్ టేస్టీగా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ట్రై చేస్తే తెలుస్తుంది దీని టేస్ట్ ఎంత బాగుంటుంది అన్నది. మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాము. కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్.
ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.